బోనస్ తో బోగస్ చేశారు. ఇది నిన్న ఎవరు హరీష్ రావు గారు కూడా మాట్లాడారు. కార్మికుల కష్టానికి ఫలితం దక్కలేదు, పంచాల్సిన వాటా తగ్గించారు, 4034 కోట్ల సొమ్ముకు ఎసరు పెట్టిరు. దాన్ని దేనికోసం పక్కన పెడుతున్నారంటే సింగరేణి విస్తరణ కోసం పక్కన పెడుతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నారు. 3వ వంతు లాభాన్ని పక్కన పెట్టి మిగిలింది వాటాగా ఇచ్చారు. కార్మికులకు అన్యాయం జరిగితే ఊరుకోం. మాజీ మంత్రి హరీష్ రావు నిన్న మనం ఇప్పుడు చెప్పినటువంటి అంశాన్ని ఆయన కూడా నిన్న ఒక ట్వీట్ రూపంలో ఆయన చెప్పడం జరిగింది. సో ఈ రకంగా కార్మికులను మోసం చేసి దగా చేసిరన్నమాట. సింగరేణి కార్మికులది ఇంకెక్కడెక్కడ రాసిరు. సింగరేణి బోనస్ లో బోగస్, కార్మికులకు మరోసారి ప్రభుత్వం డోకా 37% బోనస్ ఇస్తున్నట్టు ప్రకటన, ఇచ్చింది మాత్రం 12%. 2172 కోట్లలో ఇస్తున్నది 819 కోట్లే. అభివృద్ధి పేర నిధులు పక్కన పెట్టడం వంచడమే అని చెప్పేసి కార్మిక సంఘాలు చెప్తున్నాయని చెప్పేసి ఒక వార్తని వీళ్ళు రాశారు. ఆంధ్రజ్యోతి రాసిందా బోనస్ సంబంధించినటువంటి వార్తని? లేదు. కార్మికుల బోనస్ రాయలే కానీ ఇది జిఎస్టీ బోనాంజా అని చెప్పేసి ఒకటి రాసిరు. తగ్గే ఆదాయాన్ని కేంద్రమే భరించాలి. కొత్త జిఎస్టీ విధానంతో రాష్ట్రానికి ఏటా 7,000 కోట్లు తగ్గుతున్నటువంటి ఆదాయము మీ చావు అంటే కుదరదు. 5 ఏళ్ల పాటు విజిఎఫ్ ఆ అంతరాన్ని భర్తీ చేయాలి. సింగరేణి లాభాల్లో కార్మికులకు 34% వాటా, ఒక్కొక్కరికి 1,95,610 లబ్ధి, ₹10 లబ్ధి వస్తూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇదంతా మంచిగానే ఉన్నది కానీ మరి ఇప్పుడు ఏం జిఎస్టీ తగ్గించొద్దని చెప్తా ఉందా రాష్ట్ర ప్రభుత్వం? ఈనాడు సింగరేణి కార్మికులకు బోనస్ వచ్చింది. నికర లాభాల్లో 34% వాటాకు కాంట్రాక్ట్ కార్మికులకు ₹5,500 చొప్పున చెల్లిస్తా ముఖ్యమంత్రి. చిన్నగా రాశారు, ఎందుకంటే మోసం అంతా బయటపడుతుందని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఈనాడు చిన్న గిత రాసుకున్నాయి వార్తలు. అమ్మ ఇడిచ్చింది చూడ ఆయన. సింగరేణి కార్మికులకు లాభాల్లో 34% వాటా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. దీపావళికి కోల్ ఇండియా నుంచి వచ్చే బోనస్ పంపిణీ. సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని మొదట కాకా చెప్పారు. ఇక కాకా చెప్పకపోతే సింగరేణే లేదు, కాకా చెప్పకపోతే మొత్తం కార్మికులే లేరు అన్నట్టుగా రాసుకుంటారు. ఈ భజన చేసుకోవాలి కానీ మరీ ఇంత రోజు భజనైనా కాకా భజనైనా ఆ వెలుగు తీసేసి కాకా వెలుగుని పెట్టుకోలేకపోతే వెలుగు ప్లస్లో కాకానే పెట్టుకో. ప్రైవేటు సంస్థలకు కేటాయించిన గనులు తిరిగి సింగరేణికి అప్పచెప్పాలి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదిస్తాం. పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా సింగరేణిని తీర్చిదిద్దుతాం. జిఎస్టీ స్లాబ్లు తగ్గుదలతోటి రాష్ట్రానికి 7,000 కోట్ల నష్టం వచ్చింది. 5 ఏళ్ల పాటు వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వాలని చెప్పేసి విజిఎఫ్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారంట. ఒక్కొక్క కార్మికుడికి ₹1,95,000 వస్తాయి. కాంట్రాక్ట్ కార్మికులకు ₹5,500 ఇస్తాము అని చెప్పేసి పెద్దగా ఇంత పెద్ద అక్షరాలు పెట్టి రాసుకున్నారన్నమాట వీళ్ళు. అసలు డొల్లతనం రాయలే ఇలా ఎట్లా రాస్తారు? ఇగో ఇక రాసి చూడు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 6,394 కోట్ల లాభాలు వచ్చినాయి. మరి ఆ లాభాల మొత్తంలోకి వెళ్ళి ఇవ్వాలి కదా, ఆ లాభాల మొత్తంలోకి వెళ్ళి 34% ఇవ్వాలి కదా. దాంట్లో ఎవడన్నా అభివృద్ధి కార్యక్రమాల కోసం పక్కన పెట్టేది ఉంటే 10% 20% పెడతాడు. కానీ ఈ ఎంత పెట్టి తెలుసా, 6,394 కోట్లకి వెళ్ళి 4,034 కోట్లు అభివృద్ధి పేరుతో పక్కన పెట్టారు. ఇంకా మిగిలినటువంటి 2,300 కోట్లకి వెళ్ళి ఈ 34% అని చెప్పేసి ప్రకటించారు.